నమస్తే గీర్వాణ భారతి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం టీటీడీ కొత్తగా లాంచ్ చేసిన యాప్ గురించి తెలుసుకుందాం. ఆ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవడం కోసం ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్దాం. టీటీడీ దేవస్థానం అని సెర్చ్ చేస్తే టీటీ దేవస్థానం అనే ఒక యాప్ ఇక్కడ కనిపిస్తోంది. సో దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసి ఇన్స్టాల్ అని చేద్దాం. ఇదే యాప్ మనకి ఐఫోన్లో కూడా పనిచేస్తుంది. సో సేమ్ యాప్ మనం అక్కడైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు, లేదా ఆండ్రాయిడ్ ఫోన్స్లో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో యాప్ ఇన్స్టాల్ అయ్యింది, ఒకసారి ఓపెన్ చేద్దాం. సో యాప్ ఇన్స్టాల్ అయ్యింది, మనకి యాప్ ప్లే అవుతుంది అన్నమాట. సో ఇక్కడ లాగిన్ అవ్వడం కోసము మన ఫోన్ నెంబర్ని అడుగుతోంది. నేను ఫోన్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాను. గెట్ ఓటీపీ అని ఉంది. సో గెట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తరువాత ఓటీపీని ఎంటర్ చేయాలి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ అని క్లిక్ చేయాలి. సో ఈ విధంగా మనకి యాప్ ఓపెన్ అయ్యింది. ఇక్కడ మనం చూసినట్లయితే చాలా ఇన్ఫర్మేషన్ మనకి కనిపిస్తుంది. టీటీడీ వాళ్ళ స్పెషల్ ఎంట్రీ దర్శన్, అకామిడేషన్, డొనేషన్ గురించి, సీనియర్ సిటిజన్ దర్శనం గురించి, అంగప్రదక్షిణం గురించి, అలాగే లైవ్ స్ట్రీమ్స్, ఎస్విబిసి రేడియో గురించి, ఎస్విబిసి తెలుగు ఛానల్, తమిళ్, కన్నడ, హిందీ ఇలా అన్ని లైవ్ స్ట్రీమింగ్ ఛానల్స్ గురించి, అలాగే అనౌన్స్మెంట్ గురించి మనకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. సింగిల్ యాప్లో మనకి అన్ని ఇన్ఫర్మేషన్స్ కనిపిస్తూ ఉన్నాయన్నమాట. అలాగే మనము రింగ్ టోన్ని కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ రింగ్ టోన్ మీద క్లిక్ చేస్తే టీటీడీ వాళ్ళు ఇచ్చేటువంటి రింగ్ టోన్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్నాయి. వీటిల్లో ఏదో ఒక దాన్ని క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మనము రింగ్ టోన్గా కూడా యూస్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 17 సాంగ్స్ రింగ్ టోన్గా వాళ్ళు ఇచ్చారు. సో అంతేకాకుండా బుకింగ్స్ అని ఉంది. బుకింగ్స్ క్లిక్ చేస్తే మనకి టీటీడీ వాళ్ళ స్పెషల్ ఎంట్రీ దర్శన్, అలాగే ఇంకా టీటీడీకి సంబంధించిన సర్వీసులన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయి మనకి. సో వీటిలో ఏదైనా సెలెక్ట్ చేసుకొని కూడా మనం ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మెనూ అని ఉంది ఇక్కడ. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే ఇంకా చాలా విశేషాలు కనిపిస్తాయి. టీటీడీ న్యూస్ గురించి తెలుసుకోవచ్చు, ఈ పబ్లికేషన్స్ గురించి, మ్యూజిక్ గురించి, వాల్పేపర్స్, డూస్ అండ్ డు నాట్స్, కొండ పైన మనం ఏం చేయాలి, ఏం చేయకూడదు ఇలాంటి విషయాల గురించి, అలాగే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ గురించి, పిలిగ్రిమ్ సర్వీస్ గురించి, కాంటాక్టర్స్, ఇలా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాల్పేపర్ అని క్లిక్ చేస్తాను. ఇక్కడ ఇచ్చినటువంటి ఇమేజెస్లో నుంచి మనం ఏదో ఇమేజ్ తీసుకొని మన ఫోన్ యొక్క వాల్పేపర్గా కూడా సెట్ చేసుకోవచ్చు. సో టీటీడీ యాప్ చాలా సూపర్గా ఉంది. మ్యూజిక్ అని ఉంది, క్లిక్ చేస్తే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతోంది. మనం పాటలు కూడా వినొచ్చు. సో టీటీడీ న్యూస్ అని క్లిక్ చేస్తే టీటీడీకి సంబంధించిన న్యూస్ అంతా మనకి కనిపిస్తుంది. ఇది వేరే వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతోంది. సో ఈ పబ్లికేషన్స్ ఉన్నాయి. సో యాప్ యూస్ చేసి మనము ఈ పబ్లికేషన్స్ వెబ్సైట్లో కూడా రీడైరెక్ట్ చేస్తుంది మనల్ని. సో ఈ విధంగా మనము టీటీడీ యాప్ని యూస్ చేసుకొని సింగిల్ క్లిక్తో అన్ని ఇన్ఫర్మేషన్స్ని తెలుసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.